అర్థమేంటి? రానున్న 4 ఏళ్ళు అమెరికా వెళ్ళాలా వద్దా? ముందు నుంచి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్ కి ఏమాత్రం అడ్డంకి కాదు అని చెప్తూ వస్తున్నారు. అలాగే వాళ్ళు అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నటువంటి ఈ స్టూడెంట్ వీసాపై వెళ్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ అలాగే అక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నటువంటి ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు క్లియర్గా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లియర్గా స్టూడెంట్ వీసాపై వెళ్తే వాళ్ళకి 20 hours వర్క్ అక్కడ విత్ ఇన్ ద యూనివర్సిటీ కానీ అలాగే విత్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్ కానీ వాళ్ళకు వర్క్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇలాగ స్టూడెంట్ వీసాపై వెళ్తూ కూడా ఇంటి దగ్గర ట్యూషన్స్ కానీ లేదంటే ఇతర అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా చేసేవారు. అయితే ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్న విద్యార్థులందరూ అలాగే వాళ్ళు క్లియర్గా చదువుకోవడానికి వెళ్తున్నామా లేదంటే H1B వీసాపై ఇమిగ్రేషన్ ద్వారా వర్క్ చేయడానికి వెళ్తున్నామా అనేది క్లియర్గా ఆలోచన చేసుకుని వెళ్ళాలి. అలాగే ఒకవేళ అక్కడ చాలా రోజుల నుంచి H1B వీసాతో వర్క్ చేస్తున్నాము, ఆల్రెడీ మేము అక్కడ చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాము అన్న వాళ్ళకు కూడా మరొక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా EB-5 వంటి ఆప్షన్స్ ద్వారా ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండి వర్క్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ ఇటు అమెరికాతో పాటు ఇతర దేశాల కోసం కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇటు ఐర్లాండ్ వంటి దేశాలు కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్గా రాబోయే కాలంలో ఉండబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి కానీ అలాగే ప్యూర్గా మేము అక్కడ వెళ్ళి చదువుకుంటాము అంటున్నటువంటి విద్యార్థులకు కానీ ఏమాత్రం ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చెప్పేదాన్ని బట్టి లోన్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అటువైపు ప్రయత్నం చేయకుండా వేరే దేశాల వైపు చూస్తే మంచిది అంటున్నారా? ఆల్రెడీ మనకి వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇది స్టూడెంట్స్ అందరూ కూడా అమెరికాకు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ ఆల్రెడీ సర్చ్ చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఐర్లాండ్ ఫ్రాన్స్ కానీ లేదంటే జర్మనీ వంటి దేశాల కోసం ఆస్ట్రేలియా వంటి దేశాల కోసం ఇటు స్టూడెంట్స్ ఆలోచన చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫాలో అవుతూ వస్తారు. అయితే ఇప్పుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నాము, చదువుకోవడానికి వెళ్తున్నారు కానీ లోన్స్ తీసుకొని వెళ్తున్నారు. అవి క్లియర్ చేయటం ఎట్లా అని ఆలోచన వచ్చినప్పుడు అమెరికా వైపు వెళ్ళాలా వద్దా? బెస్ట్ ఏంటంటే మీకు క్లియర్గా మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, మనం అక్కడ చదువుకోవడానికి వెళ్తాం, వాళ్ళు ఇచ్చే 20 hours ఆప్షన్లో మేము సర్దుకోగలం అని ఒక ఆలోచన చేస్తే అమెరికా వుడ్ బి అ బెస్ట్ డెస్టినేషన్. లేదంటే ఇటు ఓన్లీ అమెరికాతో ఈక్వల్గా ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇటు జర్మనీ కానీ లేదంటే UK కానీ ఇతర దేశాల వైపు కూడా స్టూడెంట్స్ చూసినటువంటి పరిస్థితి.